హలో అందరికీ, ఈరోజు వచ్చేసి మా లంచ్లోకి ఆనపకాయ కర్రీ అండి. దీన్ని ఆనపకాయ లేదా సొరకాయ అని కూడా పిలుస్తారు. మీలో ఎంతమందికి ఈ ఆనపకాయ కర్రీ అంటే ఇష్టం చెప్పండి. నాకైతే ఫస్ట్లో అసలు ఈ ఆనపకాయ కూర నచ్చేది కాదు, కానీ దీనివల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసుకున్న తర్వాత తినడం ట్రై చేశాను. ఇష్టం లేకపోయినా సరే అప్పుడప్పుడు తినండి. అంతేకాదు దీనివల్ల వెయిట్ లాస్ కూడా అవుతాము. నేను ఎలా ఉండేదన్నది మీకు కూడా చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి దాకబెట్టుకొని 2 గంటలైతే ఆయిల్ పోసానండి. ఆయిల్ ఎంత తక్కువ పోసుకుంటే మన హెల్త్కి అంత మంచిదండి. సో ఆయిల్ వీట్ అవగానే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో వేస్తున్నానండి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లోకి రాగానే మనం కట్ చేసుకున్న పెట్టుకున్న ఆనపకాయ ముక్కలన్నీ కూడా అందులోకి వేసేసుకుందాము. చూసారు కదా, దాక నిండుగా అయినాయి. కొంతసేపులో అవి మొత్తం దాక అడుక్కెళ్ళిపోతాయండి. దాంట్లో కొంచెం గల్లుప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకున్నాను. చూశారు కదా ఎలా మగ్గిపోయినాయో, సాఫ్ట్గా అయిపోయినాయి. ఇది లేత ఆనపకాయ అండి, చక్కగా కర్రీ కూడా బాగుంటుంది. దీంట్లోకి 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారము అవి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచుకొని ఆ నీరంతా ఎగిరిపోతే కర్రీ రెడీ అండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.